కార్యక్రమాన్ని మీ ఏ వాళ్ళతో మొదలు పెట్టించారు? కేవీకే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ ఇక్కడ? వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో అక్కడ ఉన్న ఏవో సందర్భంగా నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో కేవీకే ఉంది, ఐడియా ఉంది. ఉపరాష్ట్రపతి గారు వచ్చిపోయినారు కేవీకే, ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం పనిచేస్తున్నారు. అట్లాంటి ప్లేస్లలో వాళ్ళు సహాయం తీసుకొని అక్కడనే క్యాంపులు పెట్టండి సార్. కలెక్టర్ గారు వస్తారు, మేము వస్తాం, పిలవండి పెట్టండి సార్. వాళ్ళతో పెట్టి కొంచెం ఆర్గానిక్ ఫార్మింగ్ ని ఎంకరేజ్ చేయండి. ప్రతి మండలంలో ఒక 10 మంది రైతులు, ఊరికి ఒకరు ఇద్దరు పెద్ద రైతులు ఉంటారు కదా, ఎవరినైనా ఎంకరేజ్ చేస్తే వాళ్ళని చూసి ఇంకా మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. స్లాబ్లు వేసి అట్లా పనికి రాకుండా వచ్చండి. ఎక్కడైనా ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేస్తే సీరియస్ గా దాన్ని కంప్లీట్ చేయండి. మేము డేట్ ఇస్తే సంతోషం, మేము డేట్ ఇవ్వలేకపోతే ఆ లోకల్ ఉన్న ప్రజాప్రతినిధులతో శిలాఫలకం పెట్టి మీరే కొబ్బరికాయ కొట్టి పని నడిపించేసి ఎంపీ ల్యాడ్స్ వర్క్ అని చెప్పి అక్కడ ఒక శిలాఫలకం ఉండాలి, పని నడవాల్సింది. All district hospital to the as it is converted to government general hospital with the teaching hospital, sir. So previously it was the 100-bed strength, sir. That is a general hospital. So previously TVP district hospital with 100-bed strength and MCH with 120 strength, sir. That is maternal and child. So both are together worked run by TVP. So now it is converted to government general hospital. They handed over, sir. ఎంకరేజ్ చేస్తే రైతులకు లాభాలు వస్తాయి. ఫార్మ్ మెకనైజేషన్ కింద ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? గత ప్రభుత్వం ఈ పైసలన్నింటినీ తీసుకుని రైతు బంధు, రైతు బీమాకు డైవర్ట్ చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనే ఏమైనా ఈ ఫార్మ్ మెకనైజేషన్ లో, ట్రాక్టర్లో, పనిముట్లో, వ్యవసాయ పనిముట్లో రైతులకు ఇచ్చే కార్యక్రమాలు ఉందా? అది కూడా ఏం లేదా? బడ్జెట్ ఇచ్చారు. ఎంత బడ్జెట్ ఇచ్చినారు? అది 68 lakhs ఇచ్చారు సార్. ఏం చేశారు 68 లక్షలు? అది ఎవరు కూడా టైం లేకుండా సార్. టైం లేనందుకు ఇంప్లిమెంట్ కూడా ఫైనలైజ్ కాలేదు. సో డబ్బులు ల్యాక్స్ చేసి ఎందుకు పంపించారు?